విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ విఫలమైన జైస్వాల్ పుణ్యమాని భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. దీంతో విశాఖ మైదానంలో మొదటి రోజే ఆధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా జైస్వాల్ జైహో అంటూ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా స్కోరు అదరహో అంటూ మొదటి రోజే 300 మార్కు దాటి దూసుకెళ్లింది. మిగతా టీమిండియా బ్యాట్స్మెన్ విఫలమవుతున్న పిచ్పై జైస్వాల్ సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడి దుమ్ములేపాడు. ట్రెడిషనల్ క్రికెట్లో సెన్సేషనల్ బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ బౌలర్కు సింహ స్వప్నంగా మారి టీమిండియాకు ఆపద్బాంధవుడి పాత్ర పోషించి టీమిండియా పరువు కాపాడాడు. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుపుతూనే హైదరాబాద్ టెస్టు మ్యాచ్లో చేసిన తప్పుల నుంచి తాము ఎటువంటి పాఠాలు నేర్చుకున్నది, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసింది చెప్పుకొచ్చాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును మెల్లగా కదిలించారు. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో భారత్ జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఉండగా ఇంగ్లాండ్ స్పిన్ బౌలర్ షోయబ్ బషీర్ సూపర్ స్ట్రోక్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మను తెలివిగా బౌల్తా కొట్టించి వోలీపోప్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేశాడు. దీంతో 14 పరుగుల స్వల్ప స్కోర్కే రోహిత్ శర్మ వెనుదిరిగి నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్ మరో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్కు అండగా నిలువగా వీరిద్దరూ కలిసి ఒక్కో పరుగును జత చేసుకుంటూ పోయారు. వీరిద్దరూ ఎక్కడా అనవసర తప్పిదాలు చేయకుండా చాలా సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లకు విసుగు తెప్పించారు. భారత్ జట్టు స్కోరు 100 పరుగులకు చేరువవుతున్న సమయంలో అనుభవజ్ఞుడైన ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భారత్ జట్టును మరో దెబ్బతీశాడు. మొదటి మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లోనూ విఫలమైన గిల్ ఈ మ్యాచ్లో నిలదొక్కున్నాడు అని అనుకుంటుండగానే అతని వికెట్ తీసి టీమిండియాకు షాక్ ఇచ్చాడు. జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన గిల్ ఫోక్స్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో జట్టు స్కోరు 89 పరుగుల వద్ద ఉండగా భారత్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. గిల్ 46 బంతులను ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు, ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన పాటీదార్ 32 పరుగులు, అక్షర్ పటేల్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఈ రోజు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో 3, 4, 5, 6వ స్థానంలో వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ 25 నుండి 35 పరుగుల మధ్య అవుట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగకపోవడం గమనార్హం. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క జైస్వాల్ మాత్రం చాలా ఓర్పుగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా తొందరపడకుండా షాట్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మెల్లగా వ్యక్తిగత స్కోరును పెంచుకుంటూనే జట్టు స్కోరును కూడా పెంచాడు. విశాఖ వేదికను చిరస్మరణీయం చేసుకుంటూ ఒక భారీ 6తో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో జైస్వాల్కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇదే క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్రికెటర్లలో 23 ఏళ్ల కంటే ముందే విదేశీ గడ్డ మీద అలానే స్వదేశంలో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ కూడా చోటు సంపాదించాడు. జైస్వాల్ కంటే ముందు రవిశాస్త్రి, సచిన్, వినోద్ కాంబ్లీ ఈ ఘనత సాధించారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ నలుగురు ఆటగాళ్లు కూడా ముంబై రంజీ ట్రోఫీ ఆడడం విశేషం. యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తయిందో లేదో శ్రేయస్ అయ్యర్ తొందరపడి టామ్ హార్ట్లీ బౌలింగ్లో బెన్ ఫోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ 59 బంతులాడి 27 పరుగులు చేశాడు. ఇక అక్కడి నుండి రజత్ పాటీదార్తో కలిసి జట్టు స్కోరును భారీ స్కోరు దిశగా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు జైస్వాల్. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 70 పరుగులు జోడించిన తర్వాత పాటీదార్ రెహమాన్ అహ్మద్ బౌలింగ్లో బలయ్యాడు. 72 బంతుల్లో 32 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరువాత వచ్చిన అక్షర్ పటేల్ జత కలవడంతో యశస్వి జైస్వాల్ ఉన్నట్టుండి చెలరేగిపోయాడు. అతన్ని చూసి అక్షర్ పటేల్ కూడా రెచ్చిపోవడంతో 5వ వికెట్ భాగస్వామ్యం చాలా వేగంగా పెరుగుతూ పోయింది. ఇదే క్రమంలో యశస్వి జైస్వాల్ 150 మార్క్ అందుకున్నాడు. మరింత వేగాన్ని పెంచి భారత్ జట్టు స్కోరును 300 దాటించారు. అంతేకాదు 5వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. ఆ వెంటనే అక్షర్ పటేల్ 51 బంతుల్లో 27 పరుగులు చేసి 5వ వికెట్గా పెవిలియన్ చేరాడు. మరో వికెట్ పడకుండానే ఇండియా మొదటి రోజు ముగిస్తుంది అని అనుకుంటుండగానే కేఎస్ భరత్ 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేయగా జైస్వాల్ 179 పరుగులతో, అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.